జబర్దస్త్లో ఆల్మోస్ట్ మీకు 2 టైమ్స్ టీమ్ లీడ్గా కూడా ఇచ్చారు. సింగిల్ టైం సోలో టీమ్ లీడర్ ఒకసారి, తర్వాత మళ్ళీ బుల్లెట్ భాస్కర్, ఆసం అప్పి అని కూడా, అది కూడా టీమ్ లీడే కదా. బుల్లెట్ భాస్కర్ కన్నా ముందు పంచప్రసాద్తో నన్ను కలిపారు. పంచప్రసాద్, ఆసం అప్పి అని. ఆ తర్వాత నన్ను సోలో టీమ్ లీడర్ చేశారు. తర్వాత బుల్లెట్ భాస్కర్తో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్. ఆ తర్వాత ఎందుకు తీసేశారు ఈ సోలో టీమ్ లీడ్స్? సోలో టీమ్ లీడర్ అంటే 13 వారాలు చేశా. 13 వారాలు చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే నాలో ఒక హైపర్ టెన్షన్ కనబడ్డది. మా డైరెక్టర్స్ నితిన్, భరత్ అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, పర్వాలేదు ఇప్పుడు మీకున్న ఏజ్ ఫ్యాక్ట్లో ఇంత రిస్క్ వద్దు, మీరు రిలాక్స్డ్గా ఉండండి, దయచేసి టీమ్ లీడర్ వద్దు, మిమ్మల్ని తీసుకెళ్ళి చంటిగా టీంలో వేస్తా ఉంటే నేను వాళ్ళ మాటకి ఎక్కడ అట్లా వెళ్ళిపోయా. అక్కడి నుంచి మళ్ళీ బుల్లెట్ భాస్కర్ అంటే ఓకే అన్న. ఆ తర్వాత పరిణామాల వల్ల నేను జబర్దస్త్ వదిలేయాల్సి వచ్చింది. మీ అంతటా మీరే వదిలేసి? నేనే వచ్చాను, వాళ్ళే తీసేయాలి. ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తే మీ పాత్ర అనేది చాలా ప్రభావవంతంగా ఉండేది మీరున్న స్కిట్లో. కేవలం మీ దాంట్లోనే కాకుండా ప్రతి ఒక్కళ్ళ దాంట్లో గెస్ట్ అపియరెన్స్ కూడా వెళ్ళి చేశారు. అట్లాంటి తర్వాత ప్రాధాన్యత తగ్గిపోతూ వచ్చింది ఎందుకని అంటే, ఇక్కడ నేను శకలక్ శంకర్ దగ్గర అతి తక్కువ కాలంలో పాపులర్ అయిన వాళ్ళు నేను ఒకడిని. అంత గొప్ప ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు, అంత మంచి క్యారెక్టర్లు ఇచ్చాడు. శకలక్ శంకర్తో పాటు సమాన స్థాయిలో ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ తను సినిమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను రచరవి గారి టీంలో వేశారు. అక్కడ నాకు మోర్ పాపులారిటీ వచ్చింది. శకలక్ శంకర్ ఎంతైతే నన్ను ప్రోత్సహించాడో అంతకు డబలు అదృష్టం రచరవి దగ్గర దొరికింది. కారణం BADINA వదిన అనే డైలాగు, BAVA బావా అనే మాట, తర్వాత వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్. అందువల్ల రచరవి దగ్గర మోర్ పాపులారిటీ వచ్చింది. ఇంకా శకలక్ శంకర్ దగ్గర ఉన్నప్పుడే నాకు మార్కెట్ వచ్చింది. మార్కెట్ మీన్స్ మనకి ఏదైనా అమ్మవారి పండగలు, జాతరలు, రియల్ ఎస్టేట్ ఫంక్షన్లు, బర్త్డే ఫంక్షన్లు, అమ్మవారి పండుగ, వీటన్నిటికీ మార్కెట్లోకి ఈవెంట్ మేనేజర్ల ద్వారా నాకు అవకాశాలు వచ్చి ఎక్కువ చేశాను. నెలకొక 15 రోజులు 20 రోజులు అవుట్డోర్ ఉండేవాడు. ఏది జబర్దస్త్ 2 రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత రచరవి తర్వాత నన్ను రచరవి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన సినిమాల కోసం అని వెళ్ళిపోయి ఆయన రిజైన్ చేసేసిన తర్వాత ఆయన వదిలేశాడు. మేనేజ్మెంట్ తీసేది ఏమి లేదు, ఆయనే వదిలేశాడు. ఆ తర్వాత నన్ను పంచప్రసాద్ టీంలో వేశారు, కొన్నాళ్ళు చేశా. ఆ తర్వాత నాకు సోలో టీం లీడర్ ఇచ్చారు, కొన్నాళ్ళు చేసి హైపర్ టెన్షన్ వాళ్ళు వద్దనుకున్నారు, మానేశారు. తర్వాత రచరవి మన బుల్లెట్ భాస్కర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఫస్ట్ లాక్డౌన్ తర్వాత చేశాం చాలా స్కిట్లు. బుల్లెట్ భాస్కర్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు, తీసుకొని వెళ్ళాడు. బట్ సెకండ్ లాక్డౌన్ తర్వాత మేనేజ్మెంటు, అప్పారావు గారు మీ ఏజ్ ఫ్యాక్ట్ దృష్ట్యా కొద్ది రోజులు రెస్ట్లో ఉండమన్నారు. అంటే కరోనా సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది కదా, మీ ఏజ్ గ్రూప్ పెద్దది కదా అంటే, మేనేజ్మెంట్ చెప్పినా నాకు టీమ్ లీడర్ చెప్పినా ఒకటే కదా, నేను ఆగిపోయా. ఎక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు ఆ హోల్డ్లో పెట్టింది అలా ఉంచి అలా ఉంచుతూనే ఉంచారు. అప్పుడు నేను అడిగాను, వాటి సార్ నేను చాలా రోజులు అయిపోయింది, ఏంటి నేను రావాలా వద్దా ఏంటి చెప్పండి అంటే, లేదు రావాలి. అప్పుడు నేను చెప్పాను, బుల్లెట్ భాస్కర్ టీంలోనైతే చెయ్యను. వై? బికాస్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్. నాకు ఇవ్వాల్సిన గౌరవం, నాకు రావాల్సిన క్యారెక్టరు, నా ఇంపార్టెన్స్ అక్కడ లేదు. ఇంపార్టెన్స్ లేనప్పుడు నేను బుల్లెట్ భాస్కర్తో చేయను. ఒక సాధారణ కంటెస్టెంట్ కన్నా నా క్యారెక్టర్ పడిపోయింది. అందువల్ల అప్పుడు భాస్కర్ ఏమని ఉంటే, సార్ అప్పారావు ఇదే క్యారెక్టర్లు ఉన్నాయి సార్, ఏమి లేదంటే, నేనేమంటానంటే స్ట్రైట్లీ ఐఎమ్ ఆస్కింగ్ టు భాస్కర్, స్క్రిప్ట్ ఎక్కడో బొంబాయి నుంచి రాదు, స్క్రిప్ట్ ఎక్కడో మల్లిమాల నుంచి రాదు, మనం రాసుకునే స్క్రిప్ట్ కదా. మరి నేను ఒక టీమ్ లీడర్గా ఉన్నప్పుడు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఉండాలి. నేనేమి చేయలేను అన్న, నీకన్నా ముందు శకలక్ శంకర్ దగ్గర నుంచి వచ్చినవాడిని, నువ్వు నా తర్వాత వచ్చావు, రచరవి దగ్గరికి వచ్చావు. మరి నాకు ఆ ఇంపార్టెన్స్ లేనప్పుడు అక్కడ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. బుల్లెట్ భాస్కర్ గారి టీంలో, ఇప్పుడున్న టీంలో ఆయనకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఆయన టీంలో ఉన్న వాళ్ళకే వస్తుంది. ఎప్పుడు అది వచ్చింది, ఇప్పుడే కాదండి. బుల్లెట్ భాస్కర్ ఉన్నప్పుడు కూడా నేనే హైలైట్గా ఉండేవాడిని. నేను, రాజమౌళి, ఈజ్ ఏ డ్రైవర్. బుల్లెట్ భాస్కర్ స్క్రిప్ట్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి, ఈజ్ ఎ క్రియేటర్, నో డౌట్ అబౌట్ ఇట్. బుల్లెట్ భాస్కర్ మంచి ఇంటెలిజెంట్. స్క్రిప్ట్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఏ క్యారెక్టర్ని ఎక్కడ పెట్టాలి అన్నీ తెలుసు.
అతను స్కిట్ మొదలై నుంచి ఎండింగ్ అయినంత వరకు అతను ఉంటాడు. మేము ఒక ఎంట్రీ ఇస్తే మొత్తం అన్నీ కొట్టుకుపోతాయి. ఎందుకంటే భగవంతుడు మాకు ఆకారం ఇచ్చాడు. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ రాగానే జనాలు నవ్వేరు. వై? బికాజ్ ఈజ్ నాట్ ఏ కమెడియన్. నాట్ కమెడియన్ మీన్స్ నాట్ కమెడియన్ ఫేస్. ఇప్పుడు నేను వెళ్ళగానే జనాలు నవ్వుతారు. వై? బికాజ్ నా ఫేస్లో ఏదో ఒక గమ్మత్తు ఉంటుంది. వాళ్ళకి అలా ఉండదు. అందుకే మానేవలసి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వేరే టీంలో ఎక్కడైనా వెయ్యండి, యాజ్ ఎ టీమ్ లీడర్, యాజ్ ఎ కంటెస్టెంట్ నేను చేస్తాను, బట్ నాకు మేనేజ్మెంట్ అమౌంట్ ఇవ్వాలి, టీమ్ లీడర్ ఇస్తే నాకు కిట్టదని చెప్పా. ఓకే. అప్పుడు వాళ్ళు కొద్ది రోజులు అలాగే చెప్పి రాకింగ్ రాకేష్ టీంలో వేశారు. సో చేస్తానన్నా, నాకేం అభ్యంతరం లేదు, ఐఎమ్ యాక్టర్, నేను చేస్తా. కానీ మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వాలని చెప్పాను కదా, ఆ మాటను వాళ్ళు పక్కన పెట్టుకున్నారు. పెట్టి లేదండి ఇప్పుడు షోని కాపాడుకోవాలి, అంత రేటింగ్ అది లేదు కాబట్టి మనం ఇప్పుడు షోని బాగా ప్రిజర్వ్ చేసుకొని కాపాడుకోవాలి కాబట్టి టీమ్ లీడరే ఇస్తాడు. సరే చెప్పు రాకేష్, టీమ్ లీడర్ నువ్వు ఎంత ఇస్తావో చెప్పంటే, నేను ఇప్పుడు ఏం చెప్పలేనని, మేనేజ్మెంట్ పెంచితే అప్పుడు చెప్తానన్నాడు. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, అక్కడే డైరెక్టర్ ఉన్నాడు శ్రీపాద్ గారు, ఇక్కడే రాకేష్ ఉన్నాడు, నేను మాట్లాడు, బాబాయ్ నువ్వు ముందు రా బాబాయ్, నువ్వు చెయ్యి బాబాయ్, టీంలో ఉండు బాబాయ్, యూఆర్ సీనియర్ మోస్ట్, మన డబ్బులకి ఏముంది తర్వాత మాట్లాడుకుందామని ఒక రాకింగ్ రాకేష్ చెప్పినా వెళ్ళేవాడిని. డైరెక్టర్ అపర గారు, మీరు 2 సార్లు డబ్బుల గురించి ఇప్పుడు ఎందుకు, మనం ముందు వెళ్ళిపోదాం, తర్వాత మాట్లాడు, నేనున్నాను కదా, అది అంటాం కదా. మేనేజ్మెంట్ ఇస్తానన్నటువంటి మాట పక్కన పెట్టింది. రాకేష్ ఎంత ఇస్తామంటే నీకు మేనేజ్మెంట్ పెంచితే కానీ నేనేం చెప్పలేను. అప్పుడు నేను బాధపడి, రాకేష్ గారు అన్నారు, రాకేష్ అన్నాడు ఈ మాట, ఓకే మేనేజ్మెంట్ పెంచితేనే నేను ఏమైనా పెంచుతానని. సరే నేను యాక్చువల్లీ స్కిట్కి 20,000 రూపాయలు మేనేజ్మెంట్ని అడుగుదాం అనుకున్నా. మా ఆవిడేమన్నది, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే చోటకి వెళ్ళి అక్కడ చేసి అక్కడ మళ్ళీ కొద్ది రోజులు ఉండాలి, ఇది ఏదో చేస్తున్న షో కదా, సంవత్సరం ఇక్కడే ఉండిపోండి, నిజానికి 10,000 రూపాయలకి చేయడానికి కూడా నేనున్నా. ఎందుకంటే నాకు జబర్దస్త్ ఇచ్చే డబ్బుల కన్నా బయట మార్కెట్లో వచ్చే డబ్బులు ఎక్కువ, బయట ఈవెంట్ల ద్వారా వచ్చే డబ్బులు ఎక్కువ. నేను 20-25 డేస్ చేస్తాను మంత్. ఆ మాట అనేటప్పుడు నాకు బాధ కలిపి నేను కీర్తి గారని అడ్మినిస్ట్రేషన్, ఆయనకి మెసేజ్ పెట్టా, ప్లీజ్ సెండ్ ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇక్కడ ఇంకొక మాట కూడా మేనేజ్మెంట్ని అడుగుతున్నా. ఎన్ఓసి సర్టిఫికేట్ నేను అడిగినప్పుడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఎగ్జిక్యూటివ్ కీర్తి గారు నన్ను పిలిచి, మీరు ఎందుకు ఎన్ఓసి అడుగుతున్నారు, వాట్ కైండ్ ఆఫ్ రీజన్, మీకు వచ్చిన కష్టం ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, నన్ను పిలిచి అడగాల్సిన బాధ్యత ఉందా? ఐఎమ్ నాట్ ఏ జూనియర్ కదా, ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్. మరి అలాంటప్పుడు నాకు బాధ కలుగుతుందిగా. అప్పటికే మా టీవీ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి గత 6 నెలలుగా, మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు, ఎప్పుడు వస్తారు, మా షో స్టార్ట్ అయిందంటే ఇక్కడ అగ్రిమెంట్ ఉందండి, అగ్రిమెంట్ వదిలేసి వస్తే 10 లక్షలు కట్టాలి మేనేజ్మెంట్కి. ఓకే. అందువల్ల నేను రాను అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగితే ఇచ్చేసారు. అంటే ఇన్నాళ్ళు మేము పాలు పోసాము, పాలన్నీ తాగాము, ఇప్పుడు ఒట్టుపోయిందని పక్కన పడేస్తే మీ అవసరం తీరిపోయినంత వరకు ఉంచుకొని అవసరం తీరిపోయిన తర్వాత వదిలేయడం ఎంతవరకు న్యాయం?